మర్యాద చేస్తా మీకు మర్యాద కూడా చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ తెలుసు. ఏం జరగదు ఏం చెప్పాను నువ్వు చూపించుకో మోదీ గారితో నేను మిమ్మల్ని ఆపలేదు. చేతులు పీక్కమంటారు మీరు అంటావండి. గవర్నమెంట్ నీ పని ఆ గవర్నమెంట్ నీకేంటి మరి అంత అన్యాయంగా ఈరోజు బందర్లో ఎంత ఘోరమైన పరిస్థితులు వచ్చినాయంటే అంటే ఎలక్షన్ అప్పుడు మీకు ఓట్లు కావాల్సినప్పుడు పక్క పార్టీ అయినా అలా కండవా కప్పుకుంటారు, కూటమని చెప్పి దొంగ నాటకాలు ఆడతారు. కానీ అధికారం వచ్చి సీట్లో కూర్చోగానే మన బుద్ధి మనం చూపించాలన్న విధంగా కుల రవీంద్ర గారి వైఖరి కనపడుతుంది. ఈయన కోసం జనసేన అంటే ఇష్టం ఉన్నా కూడా, ఈయన తెలుగుదేశం వాడైనా కూడా పైన పొత్తు పెట్టుకున్నారనే ఒక నెపంతో ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓటు వేయడం కాదు వేయించడం కోసం కష్టపడి తిరిగితే ఈరోజు వాళ్ళకి దక్కిన బహుమతి ఇది. నేలమట్టం చేసిన ఇల్లు. ఈ రాక్షసానందం ఎంతవరకు ఉందంటే నిన్నొచ్చి సెంటరింగ్ డిస్టర్బ్ చేశారు, పిల్లలు కొట్టారు. చాలక వాళ్ళకి ఇంకా ఆనందం చాలక మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడ ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ గారు చెప్తాడంట, నాకు నిద్ర పడతలేదయ్యా, కొట్టాల్సిందే మీ ఇల్లు. అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అని వీళ్ళని అడిగితే ఏమంటే గజానికి 5,000 అడిగాడు లంచం. గజానికి 5 మేమే కష్టపడి మేము ఎక్కడ పార్టీ కోసం పనిచేయడం కానీ పార్టీ వల్ల లాభపడింది లేదండి. మా సొంత సొమ్ము మేము కష్టపడి మేము ఇల్లు కట్టుండంటే పార్టీకి పనిచేసామనేది కూడా లేకుండా, కనీసం మానవతా దృక్పథం కూడా లేకుండా గజానికి 5,000 లంచం అడిగాడండి. ఇవ్వనన్నందుకు నాకు నిద్ర పడతలేదు, కూల్ చేస్తా. సరే ఇట్లా కూల్ చేస్తున్నాడు కదా అని మేము గెస్ట్ హౌస్ దగ్గర మంత్రి గారు ఉంటే మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఏదైనా మా ఓడి ఈగోకి వచ్చింది కూల్ చేయాల్సిందే అని ఆయన మాట్లాడటం, నిర్దయగా ఒక మంత్రి స్థానంలో ఉండి అతని మనిషి తప్పు చేస్తే అతన్ని సరి చేయాల్సింది పోయి నిర్దయగా కూల్ చేస్తాం, మీరేం చేయలేరు అని మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఇంకా అధికారుల విషయంకి వస్తే ఇంత తొత్తులుగా పనిచేయడం నేను ఎప్పుడు చూడలేదండి. ఒక కోర్టు ఆర్డర్కి భయపడేది లేదు, అసలు సొసైటీ ఏమనుకుంటుందని భయపడేది లేదు. ఇక్కడ ఈ ఒక్క ఇల్లే మీకు అడ్డు కనబడిందా? పక్కన ఇల్లేం లేవా? లేదా ఈ ఇల్లు కూల్ చేసి గవర్నమెంట్ బిల్డింగ్ ఏమైనా కట్టేదలుచుకున్నారా? ఇది ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్? అలాగే చేద్దాం. బందర్లో ఎవరిదాకా ఎందుకు నీతులు చెప్పిన మంత్రి గారు మార్కెట్లో పెద్ద బిల్డింగ్ కడతాం, దానికి ఉందా ప్లాన్? మరి ఎట్ట కడతాం? బందర్కోట్లో భారీగా ఇల్లు కడతాం. మనం ఉండే తక్కువ మంది అయినా చాలా మంది సరిపోవడానికి నీ అంచర్ గణం అంతా కూడా ఇంట్లో పడుకునే విధంగా పెద్ద ఇల్లు కడుతున్నావు కదా, దానికి ఉందా ప్లాన్? అలాగే వనజా మెస్ ఎదురుగా మనం ఒక 3 షాపులు వేస్తాం, దానికి ఉందా ప్లాన్? ఎక్కడెక్కడ ఎంతెంత ముట్టింది ప్లాన్ లేని బిల్డింగ్లకి లెక్క చెప్పమంటారా? దాంట్లో డబ్బులు తీసుకోవడం వాస్తవం కదా. అలాగే ఈ బిల్డింగ్ కొట్టకపోతే నిద్ర పట్టదన మంచి అన్నాడు ఇన్ఛార్జ్ గారు, ఆయన ఇల్లు పార్క్ స్థలంలో కదా కట్టింది. మీరు నిర్లజ్జగా నిస్సిగ్గుగా రూల్స్ ఏం లేకుండా మీ సొంత బిల్డింగ్లు మీరు కట్టుకోవచ్చు. కానీ సామాన్యుడు పోనీ మీకు చేయనోడు వైసీపీ వాడు అయితే అనుకోవచ్చు, మీకోసం కష్టపడి తిరిగినోళ్ళు అంటే వాళ్ళు జనసేన కదా, మనం విలువ ఒక్కల్లా పైన అసలు ఆయన అడగడం, అసలు ఆయన మీరు మేనేజ్ చేస్తారు, ఇక్కడ ఆయన ఏమో డమ్మీ చేశారు, ఇక ఎవడో అడగడం కొట్టేసినా ఏమవుద్దులేని. దీంట్లో పార్టీలకో రాజకీయాలకో కాదు,
మానవతా దృక్పథంతో మేము వచ్చాం. ఏ రోజు మీ మామగారు మంత్రి చేశాడు, దానికి ముందు మా తాతగారు చేశారు, మా నాన్నగారు చేశారు. ఏ రోజైనా పార్టీలతో సంబంధం లేదు, ఏ ఇల్లుని పడగొట్టాం చెప్పండి? అయితే వార్నింగ్ ఇచ్చి పనులు ఆపించడం జరుగుద్ది, లేదా అన్నీ చేసుకుని అప్పుడు పనులు మొదలు పెట్టుకోండి అనడం జరుగుద్ది, లేదా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని చేసుకో అనడం జరుగుద్ది. ఎక్కడుంది? కట్టే ఇల్లుని పడగొట్టిన ఆనవాళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత నిర్మానుషమా? పోలీసులు అడ్డం పెడతారా ఏంటి? వీళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా? 50 మంది 60 మంది పోలీసులా? దేనికి? ఇలా పాకిస్తాన్ నుంచి వచ్చి ఇల్లు కట్టుకోవడానికి వచ్చారా? లేదా నీకు ఎలక్షన్ పని చేసి వేరుపాటు అయినందుకు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అయిపోయారా? టెర్రరిస్టులు అయిపోయారా? మగోళ్ళని తోశారు, ఆడవాళ్ళని దేని తోశారు? వాళ్ళు ఆపగలరా ఏమన్నా? వాళ్ళ బాధ వెళ్ళగొట్టుకోవడానికి వస్తే ఆడవాళ్ళని తోస్తారా? ఒకటే చెప్తున్నా రవీంద్ర గారు, నువ్వు వచ్చిన కాడి నుంచి మొదట కుమ్మరోళ్ళకి అక్కడ ఇచ్చిన స్థలాలు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను కూల్చావు, రాత్రి పోలీసులను పెట్టి. ఇక్కడ షాపులను కూల్చావు, రోడ్డు మీద బడ్డీలు కూల్చావు, కాళేకానిపేటలో ఇల్లు కూలుస్తాకెళ్ళావు, ఈరోజు వీళ్ళు ఇల్లు కూల్చావు. ఇదే నీ పతనానికి మొదలని చెప్తున్నా. ఖచ్చితంగా ఈ పాపం ఎక్కడికి పోదు. వాళ్ళ కంట్లోంచి వచ్చిన ప్రతి కన్నీరికి నువ్వు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. నువ్వు ఓటు అడుక్కోవడానికి మళ్ళీ వచ్చినప్పుడు ఈ ఇళ్ళని తాకాల్సిందే అని గుర్తు పెట్టుకోని నీకు ముందే చెబుతూ, దీనికి ఎవరైతే అధికారులు అడ్డంగా రూలుకి వ్యతిరేకంగా పనిచేశారో మాకు గుర్తుంటది, వాళ్ళకి గుర్తుంటది. సరైన రోజున దీనికి అందరూ అనుభవిస్తారు. అడ్డుగా నిలిచిన పోలీసులు, నోరు బారేసుకున్న పోలీసులు, అలాగే వీళ్ళ బాధని చూడండి, ఒకటి కొట్టి మళ్ళీ కింద దాకా కొట్టి ఆనందాన్ని చూసుకుని వెళ్ళిన ప్రతి అధికారి దీనికి అనుభవిస్తారని చెప్తూ, అలాగే